మ్యాగీ ఏ రకంగా చేసుకుంటారండి? నేను ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తాను. ఎక్కువ శాతం అయితే ఇప్పి మ్యాగీయే చేస్తానండి. వట్టి మ్యాగీ అయితే మా ఇంట్లో తినరు. ఎప్పుడు ఇప్పి మ్యాగీ చేస్తాను. ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్ చేస్తానండి. మీరే రకంగా చేస్తారు? ఈ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా ఆయనకున్న పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు, మా ఇంట్లో మ్యాగీలోకి ఇట్లా శనగపప్పు వేస్తే చాలా ఇష్టంగా తింటారండి. కొంతమంది టమాటో కూడా వేసుకోవచ్చు. టమాటో వేస్తే మా ఇంట్లో పిల్లలు తినరు కాబట్టి నేను జస్ట్ శనగపప్పు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవి వేసి అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ ఇట్లా సూప్ లాగా చేస్తానండి. ఇట్లా డ్రై లాగా ఫస్ట్ ఉడకబెట్టేసుకొని తర్వాత ఈ తాలింపు పెట్టేసుకొని అందులో అయితే కలపను. ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. చూసారా, ఇలాగా మంచిగా ఫ్రై అయిపోయాక నేనైతే ఆ చెంబుతోనైతే 2 చెంబుల వాటర్ పోసుకున్నానండి. నాకైతే అది కూడా తక్కువనే అనిపిస్తుంది, కానీ ఇక సరిపోతాయని పోసాను. వేడివేడిగానే తినేస్తారు కదా అన్నట్టు. తర్వాతనైతే దానికైతే సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. మ్యాగీలో సాల్ట్ చూసుకొని వేసుకోండి, కొంచెం వేసినా ఉప్పిసం అయిపోతుంది. అందుకోసమే కొంచెము అది పొంగులాగా వచ్చేసినాక మనము అందులో వచ్చిన ఇప్పి మసాలా వేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి మసాలాలు అనేది ఏమి ఉండయి. మనకు మ్యాగీ మసాలా అనేది మ్యాగీ ప్యాకెట్లోనే వస్తుంది కదా. నేనైతే 3 ప్యాకెట్లు చేసుకున్నాను. ఆ 3 ప్యాకెట్ల మసాలా అయితే వేసుకొని అయితే ఒక్కసారి అయితే కలిపి పెట్టేసుకున్నానండి. కలిపి పెట్టేసుకున్నాక తర్వాత మొత్తం మసిలినాక అది మసిలేటప్పుడే అయితే మనమైతే ఈ ఇప్పిని అయితే కొంచెం స్మాష్ చేసేసుకున్నాను. అలానే వేసేస్తే కొంచెం పెద్దగా ఉంటాయని మా పిల్లలు తినరనేసి కొంచెం తుక్కు వేసేసుకున్నాను. తుక్కు వేసుకొని అయితే అందులోకి అయితే వేసేసుకొని అయితే ఒక్కసారి అయితే కలిపి పెట్టేసుకున్నాను. కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మనకైతే సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతుందండి. ఒకసారి చూడండి, మాకైతే ఇలా సూప్ లెక్కనే ఉండాలి, అలా అయితేనే తింటారు. చాలా బాగుంటుంది. ఇక ఆల్మోస్ట్ మనకైతే మ్యాగీ అయితే ఉడికిపోయింది. చూసారా ఎంత బాగుందో. మాకైతే ఇలా సూప్ లెక్కనే ఉండాలండి. నేనైతే ఇక గిన్నెలో ఒక 1 మినిట్ అయితే మూత పెట్టేసుకొని బంద్ చేసుకున్నాను. మరీ వేడి కూడా పొగలు వస్తుంటే ఈ సమ్మర్లో అస్సలు తినలేరు కదా, అందుకోసమే. చూసారా, నేనైతే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అందరు కూడా తినేసారు, కంప్లీట్ అయిపోయింది. ప్లేట్లోకి అయితే తీసేసుకొని నేను కూడా టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పుడు చేసుకునేదే కదా ఇంట్లో, నేను ఇదే ప్రాసెస్లో చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా సూప్ లెక్క మ్యాగీకి ఇట్లా రసం ఉండాలి కానీ చాలా బాగుంటుంది. కొందరేమో ఫస్టే ఉడకబెట్టేసుకొని జస్ట్ తాలింపు వేసుకొని మ్యాగీ మసాలా వేసుకొని అయితే కలిపేసుకుంటారు. అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, చూడడానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ఒకసారి వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.